జస్టిస్ గారికే రక్షణ లేకపోతే సామాన్య మానవులకి నేరం చేసిన వాళ్ళని వదలకూడదు, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. భారతదేశంలో మామూలుగా సామాన్యుడు ఎవడో కూడా సరిగా మొన్న జరిగిన ఘటన, ఢిల్లీలో జరిగిన ఘటన, ఇది యావత్తు భారతదేశానికి అవమానం. ఎందుకంటే ప్రధాన జస్టిస్, ఇండియాకి ఒక జస్టిస్ ప్రతినిధి, ఆయన మీదే బూటకాలు విసరడం అంటే రాజ్యాంగంలో రాసుకున్నది జస్టిస్ చేస్తారే తప్ప మనువాదం చెప్పింది చేయాలనేది ఎక్కడ రూల్ లేదు. వారు చేసిన దానికి ఈ విధమైన థీరీ తీసుకోవడం అనేది మనువాదులకి ఇది కరెక్ట్ అయిన పరిణామం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే మీకున్న ఇప్పుడు దాకా ఉన్న కాస్తో కోస్తో విలువ కూడా పడిపోతుంది. అది మీరు కాపాడుకోవాలి. హిందూ భావజాలం పేరు చెప్పుకొని బీజేపీ అవలంబిస్తున్న విధానాలు ఈ మనువాదం దానికి ఆర్జ్యం పోసే తీరులో ఉంది. జస్టిస్ గారికే రక్షణ లేకపోతే సామాన్య మానవులకి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేది కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి. దళితులపైన దాడులు జరుగుతున్నాయి, కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతుంది. అన్ని వేళ ఒక ఐఏఎస్ స్థాయిలోనే ఈ స్థాయి ఉంటే కింద స్థితిలో ఏ రకంగా ఉన్నది అనేది బయటకు రాని ఘటనలు ఇంకెన్ని ఉన్నాయి అనేది కూడా మనం ఒకరోజు ఈ క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే గవాయి గారి మీద జరిగిన దాడి యావత్ భారతదేశం మీద జరిగిన దాడి, మనువాదం భావజాలాన్ని రుద్దడం కోసం తీసుకొస్తున్న బీజేపీ వైఖరి కరెక్ట్ కాదు. దీనివల్ల బీజేపీ ఇంకా నష్టపోతే తప్ప ఇది మనువాదం వెంట పెట్టుకొని హిందూ భావజాలను రెచ్చగొట్టి తీసుకొచ్చే పరిణామాలు, దళితులపై జరుగుతున్న దాడులు ఈ విధమైన కరెక్ట్ కావు. రాబోయే రోజుల్లో దళిత సంఘాలన్నీ ఐకమత్యమయ్యి రాబోయే రోజుల్లో దళితుల ఐక్యత చాటుకొని రాజ్యాధికారం తీసుకునే రోజులు దగ్గరగా ఉంది. ఒకటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై బూటుతో దానికి సంబంధించి ఒక 10 రోజుల నుంచి చర్చ జరుగుతుంది దానికి. అయితే దాడి గురించి మాట్లాడుతున్నారు కానీ దాడికి సంబంధించిన దాడి తర్వాత అది దాడి అని అంటే నేరం చేసినట్లు, నేరస్తుడిని ఏం చేశారు, నేరం జరిగిన దానికి చట్టం ఏం చేస్తుంది అనేది ఇక్కడ లేదు. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు అనొచ్చు అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి ఆయన వదలమని. కానీ ఒక నేరం అయితే జరిగింది కాబట్టి ఆ నేరం జరిగిన తర్వాత నేరాన్నిగానే చూడాలి, చట్టం తను పనిచేయాలి. ఈ మధ్య కర్ణాటకలో బాలన్ గారు అని చెప్పేసి హైకోర్టు లాయర్ గారు ఉన్నారు, ఆయన సీనియర్ లాయర్, ఆయన కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కూడా అవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమావేశంలో కూడా అడిగింది ఏంటంటే, కాబట్టి నేరం చేసిన వాళ్ళని వదలకూడదు, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. కాబట్టి దానికి సంబంధించింది మొత్తం ఈ దేశంలో ఉన్న దళిత సంఘాలు అవన్నీ కూడా దాన్ని చొరవ తీసుకొని నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకటి అడిగాం. రెండోది వచ్చేసేదానికి ఈరోజు పూరన్ కుమార్ ఐపీఎస్ క్యాడర్. పూరన్ కుమార్ దళితుడు అయ్యి చాలా కింద నుంచి పైదాకా వచ్చారు. వీళ్ళిద్దరు కూడా మన గవాయి గారు కానీ వీళ్ళందరూ కూడా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు. అయితే ఎవరినైతే నామినేట్ చేస్తారో దళితుల్ని వాళ్ళ కింద ఉండి వాళ్ళని బానిసలుగా ఉండి మేము నామినేట్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎవరు ప్రెసిడెంట్ ముర్ము లాంటి వాళ్ళ మీద దాడులు జరగగానే వాళ్ళు ఇది చేసుకుంటూ దీనికి పైదాకా వచ్చిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించింది కూడా వాళ్ళ భార్య అమ్నిత్ కుమార్ దీనికి సంబంధించింది ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్లో వాళ్ళ ఇద్దరు పేర్లు ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో డీజీపీ శత్రుఘ్న్ సింగ్ కుమార్ అని చెప్పేసి, తర్వాత ఎస్పీ రోహటాక్ ఎస్పీ, వాళ్ళిద్దరు కూడా మెయిన్ అని చెప్పేసి సూసైడ్ నోట్లో పూరన్ కుమార్ దాన్ని ఖచ్చితంగా రాశారు. ఎట్లా వేధించారు, ఏం చేశారు ఉద్యోగరీత్యా అని. అప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టలేదు, ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పేసి ఒక డిమాండ్. రెండు, దానికి సంబంధించిన వెంటనే ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలని అంటే వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ సస్పెండ్ చేసి విధుల్లోంచి తొలగించి ట్రాన్స్ఫర్ చేస్తేనే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా సక్రమంగా జరుగుతుంది, అసలు ముద్దాయిల మీద వాళ్ళందరి మీద కూడా విచారణ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఇది దళితుడిని చేసిన తర్వాత అది ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్లో సెక్షన్ 325 పెట్టాలి. ఆ అమెండెడ్ సవరణ చేసిన సెక్షన్లు పెట్టలేదు దాంట్లో. దానివల్ల ఏంటంటే ఒక దళితుడని తెలిసి అతని మీద ఏదైనా చర్య తీసుకుంటే నేరం చేస్తే ఆ చట్టం కింద అతన్ని శిక్షించాలని.
కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ దీనికి వర్తిస్తుంది కాబట్టి ఆ యాక్ట్ పెట్టలేదు కాబట్టి ఆ యాక్ట్ కూడా దీంట్లో పెట్టాలి. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని దళిత సంఘాలు కూడా దానికి సంబంధించింది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలనంటే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు కూడా దానికి సంబంధించింది కంప్లైంట్ ఇవ్వాలి, ఈ కమిషన్కి పంపించాలి. అప్పుడే అందరు కలిసి ఉంటేనే ప్రొటెక్షన్ అవుతుంది. లేకపోతే దీంట్లో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నతాధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఇది చేసుకోవాలనంటే అందరూ కూడా దళిత సంఘాలు కానీ లేకపోతే పౌర సమాజం మొత్తం కూడా వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ భారతదేశంలో మామూలుగా సామాన్యుడు ఎవడో కూడా సరిగా బ్రతికే పరిస్థితులు లేవు, నేను జడ్జిగా అయినప్పటికీ కూడా నేను కూడా మనశ్శాంతిగా బ్రతకలేని పరిస్థితుల్లో ఉంది, ఏదో ఒక దేశం పోయి అక్కడ సుఖంగా జీవించుకోవాలని అనిపిస్తుంది నాకు అని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్టోబర్ 14న నాగపూర్లో ఇదే రోజున ఆయన హిందూ మతాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించడానికి కొన్ని 5 లక్షల మంది జనాభాతోటి ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇటువంటి రోజున ఒక బౌద్ధుడు చెప్పుతో కొట్టబడ్డాడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఈ రోజున ఉత్సవం చేసుకోవాల్సిన పరిస్థితులు, ఆయన్ని స్మరించుకొని ఒక బౌద్ధుడిగా ఉత్సవం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో సిగ్గుగా ఉంది. అది దేశ పరిస్థితి. తీసుకొని ఇది ప్రజల మీద జరుగుతున్న దాడి, ఇది రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి. రాజ్యాంగ మౌలిక స్వరూపాలని రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్నటువంటి గవాయి గారి మీద దాడి జరగటం అంటే ఇది సనాతనమైనటువంటి ఆచారాలకు భిన్నంగా ఉన్నది. ఏంటి సనాతనం? ఈరోజు ఈ సనాతన ధర్మంలో చదువుకునే అవకాశం ఉందా? తినటానికి అవకాశం ఉందా? స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఉందా? స్వేచ్ఛగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉందా? స్వేచ్ఛగా ఏది చేయటానికి ఈ సనాతన ధర్మంలో ఉంది? మరి ముఖ్యంగా ఈ సమాజంలో సహభాగంగా ఉన్నటువంటి మహిళలకు ఏ విధమైనటువంటి హక్కులు కల్పించడానికి ఈ సనాతన ధర్మంలో ఉందా? సనాతన ధర్మంలో ఆడమనిషికి చదువు లేదు, ఆడమనిషి పెళ్లి చేస్తే వృద్ధాప్యం బాల్య వివాహాలు చేస్తే భర్త చనిపోతే ఆ భర్త చనిపోయినటువంటి స్త్రీకి పునర్వివాహాలు లేకుండా కాటి మీద ఇంకా కాల్చి చంపాలని కోరుకుంటున్నటువంటి ఈ సనాతన ధర్మం దేశానికి ఉపయోగమా? ఇలాంటి ధర్మాలు ప్రజలకు ఉపయోగం లేదు. ఇలాంటి ధర్మాలను కాపాడటం కోసం గవాయి గారు లాంటి కొంతమంది ఇప్పుడు కూడా కొంత న్యాయాన్ని రక్షించడానికి కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద జరగటమైనటువంటి దాడి ఇది ప్రజల మీద జరిగినది, రాజ్యాంగం మీద జరిగిన దాడిగా నేను అభిప్రాయపడుతున్నాను. నా పేరు నటరాజు, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.